హలో గైస్, నేను మీ విక్కీ. వెల్కమ్ టు విక్కీ టాక్స్. ఒక కస్టమర్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్లాట్ఫామ్స్ నుండి ఒక ప్రోడక్ట్ ను క్వాలిటీ చెక్ చేయకుండా, అంటే ఆఫ్లైన్ షాప్స్ లో మనం డైరెక్ట్ గా చూసి ఫీల్ చేసి పర్చేస్ చేస్తాం కదా, ఆ విధంగా కాకుండా బ్లైండ్ గా టైటిల్, ఇమేజెస్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చూసి బై చేస్తున్నారు. యాజ్ ఎ సెల్లర్ గా మనం ఎంత బెటర్ గా ఒక ప్రోడక్ట్ ను లిస్ట్ చేయగలుగుతామో అంత బెటర్ గా అమెజాన్ అల్గరిథం వాటిని కస్టమర్ కి సజెస్ట్ చేస్తుంది అండ్ మీకు కూడా ఎక్కువ సేల్స్ అనేది ఉంటుంది. బట్ బెటర్ గా ఎలా లిస్ట్ చేయడం, ఇందులో బయట మీకు చాలా మంది చెప్పని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వీడియో. నంబర్ 1, ఎలిజిబిలిటీ. అమెజాన్ లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ ను సెల్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బెంగళూరు, హైదరాబాద్ వంటి సిటీస్ లో ఉంటే కొన్ని స్ట్రీట్స్ లో అమెజాన్ లో దొరికే సేమ్ బ్రాండ్ ప్రోడక్ట్స్ ను ఇక్కడ చీప్ ప్రైజెస్ కు బై చేయవచ్చు. గ్యారంటీ వారంటీ ఉండదు అనుకోండి, బట్ స్టిల్ మనకు దొరుకుతుంది. కరెక్టా? అందుకని మనం ఆ బ్రాండ్ ప్రోడక్ట్స్ ను అమెజాన్ లో సెల్ చేయగలమా అంటే నో. ఒక బ్రాండ్ ప్రోడక్ట్ ను లిస్ట్ చేయడం కానీ, లేక అలా లిస్ట్ చేసిన ప్రోడక్ట్ ను సెల్ చేయడానికి కానీ అమెజాన్ ఓన్లీ 3 మెంబర్స్ కి మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. నంబర్ 1, ఆ బ్రాండ్ ఓనర్స్. వీళ్ళే అమెజాన్ లో వాళ్ళ బ్రాండ్ ను ఫస్ట్ రిజిస్టర్ చేసి ఆ బ్రాండ్ కింద ఆ ప్రోడక్ట్ ను లిస్ట్ చేసి ఉంటారు. నంబర్ 2, వాళ్ళ ఇన్సైడ్ టీమ్ మెంబర్స్, అంటే ఆ బ్రాండ్ అమెజాన్ యాక్సెస్ ఇచ్చిన టీమ్ మెంబర్స్. నంబర్ 3, అథరైజ్డ్ సెల్లర్స్. ఒకవేళ మీరు ఆ బ్రాండ్ వద్ద నుండి ఆఫ్లైన్ షాప్ కి బల్క్ గా పర్చేస్ చేసింటే అప్పుడు మీరు వాళ్ళను బ్రాండ్ అథరైజేషన్ సర్టిఫికేట్ డైరెక్ట్ గా అడగవచ్చు. అలా లేదు అంటే ఇండైరెక్ట్ గా అమెజాన్ నుండి మీరు వాళ్ళ వద్ద ప్రోడక్ట్ పర్చేస్ చేసిన ఇన్వాయిసెస్ ను అప్లోడ్ చేసి సెల్ చేయడానికి అప్రూవల్ రిక్వెస్ట్ చేయవచ్చు. అది ఎలా చేయడం అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా. సో మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 2, ప్రోడక్ట్ టైటిల్. మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ను లిస్ట్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ టైటిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైటిల్ను బేస్ చేసి అమెజాన్ మీ ప్రోడక్ట్స్ను కస్టమర్కు చూపిస్తుంది. సో వీటిని గుర్తుపెట్టుకోండి. పాయింట్ 1, ఆ ప్రోడక్ట్ టైటిల్ ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి. పాయింట్ 2, మీ ప్రోడక్ట్స్ను ఒక బ్రాండ్ కింద సెల్ చేస్తున్నారు అంటే అది రిజిస్టర్ కాకపోయినా ఫస్ట్ మీ బ్రాండ్ నేమ్ను మెన్షన్ చేయండి. పాయింట్ 3, ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ను క్యాపిటల్లో రాయండి, అంటిల్ అన్లెస్ అవి ఇన్, విత్, ఏ ఇలా కనెక్షన్ వర్డ్స్ కాకపోతే. పాయింట్ 4, మీ ప్రోడక్ట్ను సెట్స్లో సెల్ చేస్తున్నారు అనేటప్పుడు నంబర్స్ను వర్డ్స్లో రాయకండి, డైరెక్ట్ నంబర్స్గానే యూజ్ చేయండి. పాయింట్ 5, ప్రోడక్ట్కి కలర్ వేరియేషన్ లేదు, ఒకటే ఉంది అంటే ఆ స్పెసిఫిక్ కలర్ను స్పెసిఫిక్గా ఫస్ట్లోనో లేక లాస్ట్లోనో తప్పకుండా మెన్షన్ చేయండి. పాయింట్ 6, ఫ్లవర్ బ్రాకెట్, సింబల్స్ వంటి డెకరేషన్ పాయింట్స్ను యూజ్ చేయకండి. అవి అమెజాన్ అల్గరిథం స్కాన్ చేసేటప్పుడు బ్యాకెండ్లో ప్రాబ్లమ్ను మేక్ చేస్తుంది. పాయింట్ 7, ప్రోడక్ట్ ప్రైస్ కానీ లేక బెస్ట్ సెల్లర్, హాట్ ప్రోడక్ట్, న్యూ టు ద మార్కెట్ వంటి క్యాచీ ప్రమోషనల్ వర్డ్స్ను యూజ్ చేయకండి. అండ్ దాంతోపాటు మీ పర్సనల్ డీటెయిల్స్ను కూడా మెన్షన్ చేయకండి. నంబర్ 3, ఇమేజెస్. వన్స్ కస్టమర్ మీ ప్రోడక్ట్ను క్లిక్ చేశాడు అంటే నెక్స్ట్ దాన్ని బై చేయాలన్నా వద్దా అనే డిసిషన్ను తీసుకోవడానికి ప్రోడక్ట్ ఇమేజెస్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో వీటిని గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ప్రతి ప్రోడక్ట్ ఇమేజెస్లోనూ ఒక మెయిన్ ఇమేజ్ ఉంటుంది. దీన్నే అమెజాన్ కస్టమర్కి చూపిస్తుంది. రిమైనింగ్ అన్ని సపోర్టింగ్ ఇమేజెస్. నంబర్ 2, ఆ మెయిన్ ఇమేజ్ వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి అండ్ క్లియర్గా ఉండాలి. నంబర్ 3, సపోర్టింగ్ ఇమేజెస్ అన్ని ఆ ప్రోడక్ట్ని బెటర్ యాంగిల్స్లో చూపించే విధంగా ఉండాలి. పాయింట్ 4, అయినంత వరకు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫ్స్నే యూజ్ చేయండి అండ్ మీరు అప్లోడ్ చేసే ఫోటో అట్లీస్ట్ 1000 పిక్సెల్ ఉండాలి. 1600 పిక్సెల్ ఉంటే జూమ్ చేసి చూడడానికి క్లియర్గా ఉంటుంది. పాయింట్ 5, మీరు ఈ ఇమేజెస్ను జేపీఈజీ, టిఫ్ లేదా గిఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయవచ్చు. పాయింట్ 6, ఒకవేళ మీరు సెల్ చేసేది క్లాత్స్ అయితే ఉమెన్ క్లాత్స్కి మెయిన్ ఇమేజ్ ఉమెన్ ఉండాలి అండ్ మెన్ క్లాత్స్కి మెయిన్ ఇమేజ్ మెన్గా ఉండాలి. ఈ షాప్స్లో పెట్టే టాయ్ మోడల్స్ను మీరు యూస్ చేయకూడదు. పాయింట్ 7, బ్లర్ ఇమేజెస్ కానీ లేక ఇమేజెస్ విత్ యాక్సెసరీస్ అంటే చైన్ లేదా వేరే ఏదో ప్రోడక్ట్స్ ఉండే వంటి ఇమేజెస్ను అప్లోడ్ చేయకూడదు. పాయింట్ 8, ఇమేజెస్ పైన టెక్స్ట్ కానీ, లోగోస్ కానీ, వాటర్ మార్క్స్ కానీ, బార్డర్స్ కానీ ఉండకూడదు. ప్లెయిన్ ఇమేజ్గా ఉండాలి, అంతే. నంబర్ 4, కీ అట్రిబ్యూట్స్. ప్రతి ప్రోడక్ట్ కింద కీ అట్రిబ్యూట్స్ అనేది ఉంటుంది. ఇవి మీ ప్రోడక్ట్ను కాంపిటీటర్ వద్ద నుండి, కాంపిటీటర్ ప్రోడక్ట్స్ వద్ద నుండి డిఫరెన్షియేట్ చేయడానికి యూస్ అవుతుంది. నంబర్ 5, అబౌట్ ద ఐటమ్ బుల్లెట్ పాయింట్స్. అబౌట్ ద ఐటమ్ సెక్షనే మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సెక్షన్. సో ఇందులో బుల్లెట్ పాయింట్స్ను యూజ్ చేయండి అండ్ అలా యూజ్ చేసేటప్పుడు వీటిని గుర్తుపెట్టుకోండి. పాయింట్ 1, ప్రతి బుల్లెట్ పాయింట్కి ఒక చిన్న ఫస్ట్ టైటిల్ పెట్టండి అండ్ దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ కలర్ బ్లూ, మెటీరియల్ ప్లాస్టిక్ ఎక్సెట్రా అని. పాయింట్ 2, ప్రతి బుల్లెట్ పాయింట్ యొక్క ఫస్ట్ లెటర్ను క్యాపిటల్స్లోనే రాయండి. పాయింట్ 3, ప్రైస్ కానీ, క్వాంటిటీస్ కానీ, ప్రమోషనల్ ఫ్రేసెస్ కానీ, లేక మీ సెల్లర్ పర్సనల్ డీటెయిల్స్ అంటే మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ వంటి ఇన్ఫర్మేషన్ను మెన్షన్ చేయకండి. నంబర్ 6, డిస్క్రిప్షనే మీ యొక్క ప్లే గ్రౌండ్. మీ ప్రోడక్ట్ను ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఎన్ని కథలు రాయడానికి అవుతుందో అవన్నీ రాయండి. ఎంత బెటర్గా రాస్తే అంత బెటర్గా అమెజాన్ సెర్చ్ ఇంజిన్ స్కాన్ చేసి మీ ప్రోడక్ట్ను బయ్యర్కు చూపిస్తుంది. గ్రాఫ్స్, ఇమేజెస్, డైరెక్షన్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. దీని ద్వారా కస్టమర్కు ఒక ట్రస్ట్ అనేది మీ బ్రాండ్ మీద బిల్డ్ అవుతుంది. మీ ప్రోడక్ట్ను నమ్మొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. దాట్స్ ఇట్ గైస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెజాన్ ఇస్ నాట్ ఓన్లీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్, అది కూడా ఒక సెర్చ్ ఇంజినే. సో అందులో ఎవరైనా ఏదైనా బై చేయలేని సెర్చ్ చేస్తున్నారు అంటే ఆ సెర్చ్ రిజల్ట్స్కి మీ ప్రోడక్ట్ టాప్లో రావాలి అని మీరు అనుకుంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ను కేర్ఫుల్గా ఫాలో చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.